అందరికీ నమస్తే అండి. మనం ఇవాళ ఇట్లాంటి హ్యాండ్ హెల్డ్ బ్యాచ్ కోడింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలాంటి సర్ఫేస్ పైన వేయచ్చో మనం వీడియోలో తెలుసుకుందాం. చూడండి, బాక్స్ ప్యాకింగ్ ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్లీ టచ్ డిస్ప్లేతో వస్తుంది. మీకు ఇక్కడ మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, ప్రోడక్ట్ నేమ్, బ్యాచ్ నెంబరు, FSSA లైసెన్స్ నెంబర్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా దీంట్లో మనం ఫీడ్ చేసుకోవచ్చు. ఫీడ్ చేసుకొని ఇట్లా ప్రింట్ అనే ఆప్షన్ ఇచ్చేసి మనం ఈ విధంగా ఏ సర్ఫేస్ పైన ప్రింట్ చేసుకోవచ్చు అండి. లైక్ ఇట్లాంటి పౌచ్ పైన అవ్వనివ్వండి, ఇట్లాంటి పీపీ పౌచ్ పైన అవ్వనివ్వండి, ఇట్లాంటి నార్మల్ పేపర్ పైన అవ్వనివ్వండి, ఎనీ సర్ఫేస్ అండి. ఈ విధంగా ఎనీ సర్ఫేస్, ఇట్లాంటి బాక్స్లు ఉంటాయి కదా, జార్స్, ఈ జార్స్ పైన కూడా ఈ విధంగా మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది డెమో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ ఉంటుంది ఆపరేటింగ్ కూడా మిషన్. ఈ విధంగా మనకు ఒక ఫ్లాట్ దానిపైన మనం ఇలా పెట్టేసి ఈ విధంగా బ్యాచ్ కోడింగ్ వచ్చేస్తుంది. మీరు పొడవు ఎంత పొడవైనా వేసుకోవచ్చు. లైన్స్ 4 లైన్స్ వస్తాయి. లెంత్ అనేది ఎంత లెంత్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మెషిన్లో. ఈ విధంగా పేపర్ పైన ఇవ్వనివ్వండి, సరే ఈ విధంగా పీపీ కవర్ పైన కూడా మనం ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా బ్యాచ్ ప్రింటింగ్ అనేది ప్రతి పౌచ్ పైన, ప్లాస్టిక్ కంటైనర్స్ పైన, దేనిపైన మనం ఈ బ్యాచ్ కోడింగ్తో చేసుకోవచ్చు అండి.